నమస్తే, వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్. వార్తలో ముందుగా ముఖ్యాంశాలు. పుతిన్ను కలిసిన కిమ్, బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన ఉత్తర కొరియా. ఏపీలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు. కొడాలి నాని మరో ఇద్దరు నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన న్యాయస్థానం. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రక్షణ వస్త్రాలు పంపిణీ చేసిన సభాపతి తమ్మినేని సీతారాం. ఔషాపూర్లో బీజేవైఎం రాష్ట్ర సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అమలు కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజానికాన్ని వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్న కిషన్ రెడ్డి. కొలంబో స్టేడియంలో కొట్టుకున్న ఇండియా శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. ఒడిదుడుకులతో ప్రారంభమైన స్టాక్స్. అమెరికా, ఆసియా మార్కెట్ల ప్రభావంతో నేల చూపులు చూస్తున్న సూచీలు. ఉత్తర కొరియా ఇవాళ గుర్తు తెలియని బాలిస్టిక్ క్షిపణి పరీక్షించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా పేర్కొంది. ఒకవైపు ఉత్తర కొరియా నేత కిమ్ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తుండగా, మరోవైపు ఆ దేశం బాలిస్టిక్ క్షిపణి పరీక్షించడం ఆందోళన కలిగిస్తున్నట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. జపాన్ సముద్ర జలాల దిశగా ఆ క్షిపణి వెళ్లినట్లు దక్షిణ కొరియా సంయుక్త దళాల చీఫ్ తెలిపారు. అయితే ఆ క్షిపణి వెళ్లిన మార్గంపై ఇంకా ఎటువంటి వివరణను దక్షిణ కొరియా వెల్లడించలేదు. ఆ క్షిపణి ఇప్పటికే ల్యాండ్ అయిందని, ఆ క్షిపణికి చెందిన భాగాలు సముద్రంలో పడే ప్రమాదం ఉందని కోస్ట్ గార్డ్ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా క్షిపణి పరీక్ష జరిగిన ప్రతిసారి కిమ్ ఆ టెస్ట్ సెంటర్ వద్ద ఉండేవారు. కానీ ఇవాళ బాలిస్టిక్ మిసైల్స్ పరీక్ష సమయంలో ఆయన లేరు. రష్యా టూర్లో ఉన్న కిమ్ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. రైలులో రష్యాకు వెళ్లిన కిమ్ నిన్న కొందరు మంత్రుల్ని కలిశారు. దక్షిణ కొరియా, అమెరికా దళాలు సైనిక విన్యాసాలు చేస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షను స్వేచ్ఛగా కొనసాగిస్తోంది. ఇవాళ కిమ్, పుతిన్ భేటీ అయ్యారు. వోస్టిచిని కాస్మోడ్రోమ్లో ఆ ఇద్దరు కలుసుకున్నారు. రష్యాకు చెందిన తూర్పు ప్రాంతమైన ఆమూర్ ప్రదేశంలో వోస్టోచిని కాస్మోడ్రోమ్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతోంది. కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పంపించిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ సమయంలో 2015 సంవత్సరంలో నమోదైన కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కొడాలి నానితో పాటు మాజీ మంత్రి పార్థసారథి వంగవీటి రాధాకు సైతం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారిస్తున్న విజయవాడలోని ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఎన్బిడబ్ల్యూలను జారీ చేస్తూ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. 2015 ఆగస్టు 29న ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చింది. బంద్లో భాగంగా అప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఆందోళనకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 55 మందిపై కేసు నమోదైంది. ఇందులో A1గా పార్థసారథి, A2గా కొడాలి నాని, A3గా వంగవీటి రాధా పేర్లతో పాటు మరో 52 మంది నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. అప్పట్లో ఐపీసీలోని సెక్షన్ 341, 188, 290, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఎన్టీ రామారావుని ఇదే వయసులో 74 సంవత్సరాల వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్షుడిగా తొలగించి
ఎన్టీ రామారావును ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డును పడేసినటువంటి ఈ దుర్మార్గుడు 420 గాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు, వీడు ఒక అవినీతి చక్రవర్తి, వీడు ఒక 420, వీడు ఒక దొంగ, వీడు నన్ను వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటానికి నా ముఖ్యమంత్రి పదవిని నా పార్టీని దొంగిలించినటువంటి వెధవ, వీడిని మట్టు పెట్టమని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజు పిలిపించారు. అయినప్పటికీ స్వార్థంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత సంపాదన కోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో తిరిగేటువంటి వ్యక్తులు రాజకీయ పదవుల కోసం చంద్రబాబు వేసేటువంటి ఎంగిల మెతుకులకు ఆశపడి కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా వాడి బూట్ల దగ్గర కూర్చొని భయం చేస్తా అంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి స్కిల్స్ నేర్పుతాము చదువుకున్నటువంటి పిల్లలకి అని చెప్పి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. దాంట్లో 3,000 కోట్ల రూపాయలు శ్రీమెన్ అనేటువంటి కంపెనీ 10% కడితే మిగిలినటువంటి 2,700 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పి ఆ డబ్బులు రాకపోగా ఈ బినామీ కంపెనీలకి 300 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని పందికొక్కులాగా ఇన్ని లక్షల మంది పిల్లల డబ్బుని పందికొక్కులాగా తినేసి ఆ పందిలాగా పందిలాగా బలిసినటువంటి లోకేష్కి దారదత్తం చేశాడు ఈ ముసలి నక్క. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్లో బీజేవైఎం రాష్ట్ర సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజానికాన్ని వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా కిషన్ రెడ్డి అన్నారు. ఈ నెల 13, 14 తేదీలలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ సమస్యల మీద దీక్ష చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొంపల్లి మోహన్ రెడ్డి, గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. 9.5 సంవత్సరాలుగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేయడం జరిగింది. అది రైతాంగ విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, కనీసము పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, వైద్య విద్య ఆరోగ్యము దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈ నెల 13, 14 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్య పైన 24 గంటల దీక్ష 13 ఉదయం నుంచి 14 మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క నిరుద్యోగ సమస్య పైన భారతీయ జనతా పార్టీ దీక్ష చేపట్టాము. దానికి మరి ఏదైతే రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క మోసంతో, ప్రభుత్వం యొక్క వైఫల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతలందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా సెప్టెంబర్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నరసింహ కాలనీకి చెందిన చాట్ల వేణు 35 సంవత్సరాలు గత 3 రోజుల క్రితం చెన్నాపురం చౌరస్తా నుండి స్కూటీపై తన మిత్రులతో కలిసి ఇంటికి వెళ్తున్నప్పుడు చాట్ల వేణుని వెంబడించి షిఫ్ట్ కారుతో స్కూటీని ఢీకొట్టి స్కూటీ కింద పడిపోవడంతో అతి కిరాతకంగా గొంతు కోసి చంపి పారిపోయిన నిందితులు. ఈ హత్య కేసును సవాలుగా తీసుకున్న జవహర్ నగర్ పోలీసులు మరియు మల్కాజ్గిరి ఎస్ఓటీ టీం ప్రత్యేక టీములుగా ఏర్పడి 5 నిందితులను అరెస్ట్ చేసి జవహర్ నగర్ పోలీసులు మరియు మల్కాజ్గిరి ఎస్ఓటీ టీం సంయుక్తంగా ఇన్ఛార్జ్ డీసీపీ గిరిధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. లేక్ అంటే చెన్నపురం చెరువు గట్టు మీద ఒక మర్డర్ జరిగిందనేది ఇన్ఫర్మేషన్ రాగానే అంటే ఇన్స్పెక్టర్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఏసీపీ, తర్వాత మేము అందరం ప్లేస్ పోయి చూడడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తిని గొంతు కోసి కొంతమంది వ్యక్తులు చంపారు. అది ఎవరనేది
ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకోవడం, సంగతి ఏం జరిగింది అనేది కనుక్కోవడంతో అక్కడ ఒక కారు, తర్వాత వీళ్ళు ఏదైతే వెహికల్ ఏదైతే ఉంటారో అది యాక్టివ్గా పడి ఉండడం, వాటి మీద మనం వర్క్ చేయడం జరిగింది. దీనిలో పూర్తిగా విషయాలు తెలిసిన ఏంటంటే ఈ హత్య చేసింది పరాంకుశం లక్ష్మణ్, అతని కొడుకు పరాంకుశం పవన్, అతని మిత్రుడు జగదీష్, తర్వాత శివరాత్రి సురేష్, సాయి మల్లెపోడిన సాయి కుమార్, సాయి కిరణ్ అని 5 ఈ హత్య చేసినట్టుగా మాకు విచారణ తెలిసింది. వాళ్ళని ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. అయితే వీటి కేసు విషయాలు వివరాలు లోపలికి వెళ్తే దాదాపు 10-12 సంవత్సరాల కింద నుండి వీళ్ళ మధ్యలో పార్ట్నర్షిప్ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒక ల్యాండ్ ఇష్యూ మీద ఆ పార్ట్నర్షిప్ తేలకపోవడం, తర్వాత ఆ పంపకాల్లో వీళ్ళను ఈ లక్ష్మణ్ మరియు ఇంకో పార్ట్నర్ రానివ్వకపోవడం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు నిర్ధారణకు వచ్చింది. విషయం ఏంటంటే 2010 సంవత్సరంలో సత్యవతి అనే ఒక ఎక్స్ సర్వీస్ కానీ ఒక వైఫ్ దగ్గర నుండి ఒక 10 ఎకరాల భూమిని చాట్ల శ్రీశైలం, లక్ష్మీనారాయణ, పరాంకుశం లక్ష్మణ్. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పించేలా పలు చర్యలకు ఉపక్రమించిందని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 80 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఓ వ్యక్తిగత ఆరోగ్య కిట్లను ఆయన పంపిణీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు, నగరాల్లో ప్రజానికం యొక్క ఆరోగ్యాలకు పరిరక్షకులుగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలను చేపట్టిందని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా మల్యాల శనిగపురం శివారు తండాలో పల్లెపల్లెకు బీజేపీ ఇంటింటికి హుస్సేన్ నాయక్ ప్రజా ఆశీర్వాద యాత్రను 9వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ముఖ్యంగా మహబూబాబాద్ గిరిజన జిల్లాల్లో పార్టీలు, పాలకులు మారినా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, కనీసం గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసి ప్రజలు జ్వరాల బారిన పడ్డారని అన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు, గృహలక్ష్మి పథకాలపై ప్రజలను బారాస నేతలు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ యాత్రలో బీజేపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నిన్న నష్టాలతో మూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ఉదయం కూడా అదే ధోరణిని కొనసాగించాయి. యుఎస్ మార్కెట్ల నష్టాలు, ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్ ప్రభావంతో ముందుకు సాగుతోంది. ఉదయం 9:16 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 142 పాయింట్ల నష్టంతో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 121 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 170 పాయింట్ల నష్టాల్లో ముందుకు సాగుతున్నాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగటంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం మార్కెట్లలో ఒత్తిడిని భారీగా పెంచుతోంది. ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్, ఎన్డీపీసీ, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, యూపీఎల్, టాటా మోటార్స్, ఐటీసీ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారతీయ ఎయిర్టెల్, గ్రాసిమ్, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో హెచ్డిఎఫ్సి లైఫ్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మారుతి హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, ఎల్టీఐఎం, బజాజ్ ఫైనాన్స్,
ఎల్టీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి. ఆసియా కప్ సూపర్ 4 స్టేజ్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇండియా 41 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆదివారం జరిగే ఫైనల్కు భారత జట్టు అర్హత సాధించింది. అయితే మంగళవారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు. ప్రేమ్దాస్ స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. శ్రీలంక క్రికెట్ జట్టు జెర్సీలో ఉన్న ఒక వ్యక్తి మరో బృందంపై అటాక్ చేశాడు. ఆ సమయంలో కొందరు ఆ ఇద్దరిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 213 పరుగులకు ఆలౌట్ అయింది. చేజింగ్కు దిగిన శ్రీలంక 42 ఓవర్లలో కేవలం 172 రన్స్ చేసి ఆలౌట్ అయింది. సూపర్ 4 స్టేజ్లో ఇండియాకు వరుసగా ఇది రెండో విక్టరీ. ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్పై 228 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. గ్రూప్ 4 స్టేజ్లో 4 పాయింట్లతో ఇండియా అగ్రస్థానంలో ఉంది. పాక్ లంక జట్లు 2 పాయింట్లు సాధించాయి. పాక్ లంక మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఆ జట్టు ఫైనల్లో ఇండియాతో ఆడుతుంది. మహారాష్ట్ర, హర్యానాకి చెందిన గంజాయి గ్యాంగ్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2 కేసుల్లో కలిపి దాదాపు 3 కోట్లకు పైగా విలువైన 1228 కిలోల గంజాయి, 1 పిస్టల్, 3 వెహికల్స్ను స్వాధీనం చేసుకున్నారు. 2 వెహికల్స్లో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అరకు నుంచి సోలాపూర్, ఔరంగాబాద్కి గంజాయి రవాణా చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి స్మగ్లర్లు పైలట్ వెహికల్స్ పెట్టుకుని గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఒక డీసీఎంలో గంజాయి తరలిస్తుండగా వెహికల్ను సీజ్ చేశారు. దాదాపు ఈ 2 కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు చెప్పారు. నిందితులపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు చెప్పారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు, తెలంగాణ మీదుగా గంజాయి స్మగ్లర్లు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి ఈరోజు 2 గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఈ 2 గ్యాంగ్స్ మహారాష్ట్ర, యూపీ, హర్యానాకు చెందిన గాంజా స్మగ్లర్స్ వీళ్ళని అరెస్ట్ చేసి టోటలీ అబౌట్ 1228 kgs గాంజా along with 1 pistol, ammunition, all worth of about 2 crores వరకు, all worth about 3 crores వరకు ఈ గాంజా సీజర్ అన్నది జరిగింది. మరి వివరాల్లోకి వెళ్తే ఇందులో 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఫస్ట్ కేస్ మనకి ఎస్ఓటి మేడ్చల్ అండ్ డిండిగల్ పోలీస్ కలిసి సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో మనకి ఒక 2 వెహికల్స్ XUV 500 అండ్ స్విఫ్ట్ డిజైర్లోని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకి ఈ వెహికల్స్ అన్నది ఇంటర్సెప్ట్ చేశాము. ఈ స్విఫ్ట్ వెహికల్ అన్నది మనకి పైలట్గా ఉన్నది. ఈ XUV 500 వెహికల్లోని అబౌట్ 508 kgs వరకు మనకి గాంజా సీజ్ చేశాము. ఇందులోనే అబౌట్ 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ ఫ్రమ్ యూపీ అంటే ముజఫర్ నగర్ అండ్ ఆల్సో ఫ్రమ్ పానీపట్ ఆఫ్ హర్యానా. రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామంలో బుధవారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల వారికి కలిగిన లబ్ధిని గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సంక్షేమ పథకాల అమలు తీరు గురించి ప్రజలను ప్రశ్నించగా అర్హతలు ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పింఛన్ ఇస్తున్నారని అవ్వాతాతలు పింఛన్ల లబ్ధిదారులు పేర్కొన్నారు. ఒకవేళ సంక్షేమ పథకాలు ఏమైనా సాంకేతిక కారణాల వల్ల రాకపోతే వాటిని సరిచేసి పథకాలు వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ డబ్బులు ఉంటే మాఫీ అని పెన్షన్ వస్తుందమ్మా, అమ్మఒడి వస్తుంది. నమస్కారం అమ్మా.
బాగున్నారండి ప్రస్తుతాలు. గ్రూప్ డబ్బులు కొద్దిగా ఉంటే మాఫీ అయినా మాకు తప్పు లేదు. మీకు పెన్షన్ వస్తుందండి, ఎవరికి వస్తుంది మీకు అమ్మఒడి వస్తుంది. రావాల్సిన పథకాలు నచ్చితే రాకుండా నాకు బాగున్నారండి. శశాంక్ గారు పెన్షన్ వస్తుంది. శశాంక్ గారు వాలంటీర్ సక్రమంగా ఇస్తారు, ఇబ్బంది పెట్టకుండా. జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు ఒక అరుదైన శస్త్రచికిత్స విజయవంతం చేశారు. 87 ఏళ్ల లీలా నాయర్క్ గత 6 నెలల నుంచి గుండెకు సంబంధించిన రక్తనాళాల వ్యాధితో బాధపడుతోంది. ఆయాసము, నీరు నిండుకొని సరిగా నడవలేక కూర్చోలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అపోలో హాస్పిటల్ వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అపోలో వైద్యులు ఇప్పుడున్న పరిజ్ఞానాలతో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న సిరికల్ మిటల్వాల్స్ ప్రొసీజర్ ను విజయవంతంగా నిర్వహించిన అపోలో కార్డియాలజిస్టులు ఆమె కాళ్ల సరంలో నుంచి ఒక పరికరాన్ని పంపించి గుండెకు రక్తనాళాలలో దగ్గర అమర్చి రక్తం తిరిగి వెనుకకు వస్తున్న తగ్గించారు. ఆమెకి శస్త్రచికిత్స ద్వారా నయం చేశారు. ఈ ప్రక్రియను సీనియర్ కార్డియాలజిస్టులు డాక్టర్ మనోజ్ అగర్వాల్ మరియు డాక్టర్ పిసి రత్ మరియు సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే మార్గదర్శకత్వంలో జరిగింది. Then when my sons came, they told me better to consult again to the doctor. Like that we came to meet him and he suggested you have mitral valve problem and try for surgery. రంగారెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అపోలో జూబ్లీహిల్స్లో. ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఏమైందంటే ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా లెఫ్ట్ సైడ్ వాల్వ్ లీకేజ్, అంటే లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా వాల్వ్ లీకేజ్ అనేది హార్ట్లో జరిగినప్పుడు దానికి ట్రీట్మెంట్ మెయిన్ సర్జరీ. ఓపెన్ హార్ట్ చేసి హార్ట్ ఆపి గుండెని ఆపి వాల్వ్ మార్చడం, వాల్వ్ని రిపేర్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నది. సో ఈ కొత్త టెక్నాలజీ ఓపెన్ హార్ట్ చేయకుండా కాలు నరం నుంచి హార్ట్ లోపలికి వెళ్ళి ఈ క్లిప్ అనేది, అంటే ఒక మెటల్ క్లిప్ ఉంటుంది, క్లిప్ అనేది ఒక వీడియో ద్వారా లైవ్ వీడియో ద్వారా మనం చూసుకుంటూ దాన్ని క్లిప్ అమర్చి ఆ లీకేజ్ తగ్గించే ప్రక్రియ ఈ కొత్తగా వచ్చిన టెక్నాలజీ. ఈ పేషెంట్ 87 ఏళ్ళ పేషెంట్. ఆవిడ రెగ్యులర్గా బాగా యాక్టివ్గా ఉంటారు. ఆయాసం, ఇవన్నీ లంగ్స్లో వాటర్ చేరడం, నడవలేకపోవడం, పడుకోలేకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు చాలా కాలం నుంచి అవుతున్నాయి. 6 నెలల క్రితం మా దగ్గర అడ్మిట్ అయ్యారు. తర్వాత మందుపు అనేది అమెరికాలో అక్కడంతా కొన్ని ఇయర్స్గా నడుస్తూ ఉంది. లాస్ట్ ఇయరే ఇక్కడ పోస్ట్ మార్కెటింగ్ సర్వే అయ్యింది. లాస్ట్ నవంబర్ తర్వాత నుంచి ఈ క్లిప్ అందరికీ అవైలబుల్ ఉంది. సో జనవరిలో ఒక కేసు చేశాము, ఇప్పుడు ఒక కేసు చేశాము, లాస్ట్ ఇయర్ సర్వేలో ఉన్నప్పుడు ఒక కేసు చేశాము. ఈ 3 కేసులు పేషెంట్స్ అందరూ బాగున్నారు, నడుచుకుంటూ ఓపీకి రివ్యూకి వస్తారు. సిమ్టమ్స్ అన్నీ తగ్గినాయి, మందులు కూడా చాలా తగ్గించేశాము. ఏపీ తెలంగాణలో ఫస్ట్ 3 కేసులు చేసింది. హైదరాబాద్ నగరంలోని ఎత్తైన భవనం ప్రణవాస్ 1 హైదరాబాద్ పై లేజర్ షో రూపంలో ప్రదర్శించారు. ఈ స్టన్నింగ్ డే ఇన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లేజర్ షోను అదనపు డీజీపీ సిఐడి మహేష్ మురళీధర్ భగవత్ ఆవిష్కరించారు. 5 నిమిషాల నిడివిగల ఈ ప్రదర్శన చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. స్వాతంత్ర్యం పొందటం నుంచి వేగవంతమైన పురోగతి వరకు ఈ దేశం సాధించిన విజయాలను దేశభక్తి నేపథ్యంలో ప్రదర్శించేందుకు లేజర్ స్క్రీనింగ్ కోసం ప్రణవ 1 హైదరాబాద్ ఒక కాన్వాస్గా మారింది. 24 అంతస్తులతో ప్రణవ 1 హైదరాబాద్ నగరం నడిబొడ్డున పంజగుట్ట రోడ్లోని సోమాజిగూడ వద్ద ఉన్న రాజభవనం. ఇది విలాసవంతమైన 24 అంతస్తులను కలిగి ఉంది. ఈ కార్యక్రమంలో ప్రణవ గ్రూప్ ఆఫ్ చైర్మన్ రవి గుప్తా, డైరెక్టర్ శివ, అశోక్, ఈడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హార్ట్ ఆఫ్ సిటీలో చూస్తే కూడా మళ్ళీ గ్రీన్ బిల్డింగ్ కన్సెప్ట్తో. సో ఐ మస్ట్ అప్రిషియేట్ ప్రణవ గ్రూప్ ఫర్ దిస్ గ్రీన్ బిల్డింగ్ కన్సెప్ట్ అండ్ స్పెషలీ రవి గౌడ్ వాస్ టెల్లింగ్ మీ ఈ రెసిడెన్షియల్ 150 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, 3 టవర్స్. అది దానికి బ్రిక్స్ అని స్పెషలీ క్లే బ్రిక్స్ అని కేరళ నుంచి తెచ్చారు వాళ్ళు. సో అది ఎండాకాలంలో కొంచెం అది కూల్గా ఉంటుంది, తర్వాత మన చలికాలంలో అది కొంచెం వామ్గా ఉన్నాయి. చార్మినార్తో పాటు ఇప్పుడు హైదరాబాద్కి ఫార్మా సిటీ అని గుర్తింపు వచ్చినాయి, హైదరాబాద్కి గ్రీన్ సిటీ అని గుర్తింపు వచ్చినాయి. ప్యారిస్లో 2 సార్లు హైదరాబాద్కి గ్రీనెస్ట్ సిటీ అని అవార్డ్స్ కూడా వచ్చినాయి. తర్వాత మన ఇప్పుడు స్టేట్లో కూడా మీరు చూస్తున్నారు, 9 సంవత్సరంలో
ఈ స్టేట్ డైరెక్ట్ వన్స్ అగైన్ ప్రణవ గ్రూప్ అండ్ రవి గారు ఇప్పుడు నాకు చెప్పారు దట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అది some 55 story building they are planning in Nanagram Kuda. Many other projects are coming and I must request them to implement this green building concept there also. I always say that quality is never an accident. It is a result of an రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు గతం కంటే మెరుగుపడ్డాయని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వైద్యులు తమ సేవలను విస్తృత పరిచినప్పుడే సర్కారీ వైద్యశాలల్లో ఓపీ సంఖ్య క్రమేపీ మెరుగవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీ పరిధిలో మెట్టెక్కి వలస మరియు మోర్నింగ్ వారి వీధి అర్బన్ హెల్త్ సెంటర్లకు తమ్మినేని ఇందుమతి శ్రీరామ్మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ తమ్మినేని వాణి సీతారాం సమర్పించారు. వీటిని సభాపతి ఆయా వైద్యాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విద్యా వైద్య రంగాలు పురోగతిలో పయనిస్తున్నాయని అన్నారు. గుంటూరు మేయర్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కిరణ్ రాయల్ కౌంటర్. జగన్ను అన్నా అనే మంత్రులు వైసీపీ నాయకులు అందరూ రాజశేఖర్ రెడ్డికే పుట్టారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మీరందరూ రోజా గాని అమర్నాథ్ గాని ప్రతి ఒక్కరు వయసులో పెద్ద చిన్న వైసీపీలు అందరూ కూడా అన్న 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 అంటారు. అప్పుడు మీరందరూ రాజశేఖర్ రెడ్డికి పుట్టినారా అని అనుమానం మాకు కూడా వస్తుంది. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు మీద ఈ మచ్చ పెట్టినప్పుడు చంద్రబాబు పుట్టినారని అడిగినప్పుడు మీ అందరూ రాజశేఖర రెడ్డి పుట్టినారేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కదా వాదిస్తారు కదా, అన్న అంటే ఇది అర్థం ఉందా అనేసి. ఇప్పుడు మీరంతా అన్న అంటారు కదా, అందరూ అన్న అంటారు. మన జిల్లాలో ఉన్న మంత్రులు అన్న అంటారు, పక్క జిల్లాలో మంత్రులు అన్న అంటారు, వైసీపీ ఎమ్మెల్యేలు అన్న అంటారు. అంటే మీరంతా రాజశేఖర రెడ్డికి ఏమైనా పుట్టినారని చెప్పి ప్రజలు అనుమానం వేసిందంటారు. ఇందాక మా మిత్రుడు చెప్పాడు, మాకు ఎంత అనుమానం ఉంది వీళ్ళంతా రాజశేఖర రెడ్డి. కాబట్టి మాట్లాడేటప్పుడు అది కరెక్ట్ గా మాట్లాడాలి. చంద్రబాబు పుట్టాడా అంటే ఇప్పుడు మీరంతా రాజశేఖర రెడ్డి పుట్టినట్టే. ఇప్పుడు మీరు చంద్రబాబు పుట్టారని ఏకీభవిస్తే మీరంతా అంటే ఈ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా అన్న జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అన్న అంటున్నారో వాళ్ళందరూ రాజశేఖర రెడ్డికి పుట్టినారా అని మేము అనుకుంటున్నాం, అంటాము కూడా. ఈ విషయం తెలుసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుతిన్ను కలిసిన కిమ్, బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన ఉత్తర కొరియా. ఏపీలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు. కొడాలి నాని మరో 2 నేతలకు నాన్ వేరబుల్ వారెంట్లు జారీ చేసిన న్యాయస్థానం. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రక్షణ వస్త్రాలు పంపిణీ చేసిన సభాపతి తమ్మినేని సీతారాం. ఔషాపూర్లో బీజేవైఎం రాష్ట్ర సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అమలు కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజానికాన్ని వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్న కిషన్ రెడ్డి. కొలంబో స్టేడియంలో కొట్టుకున్న ఇండియా శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. ఒడిదుడుకులతో ప్రారంభమైన స్టాక్స్. అమెరికా, ఆసియా మార్కెట్ల ప్రభావంతో నేలచూపులు చూస్తున్న సూచీలు.
ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.